తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్యాబినెట్ విస్తరణ. ఏ సామాజిక వర్గాల వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది? వీరిలో మంత్రి పదవి ఎవరిని భరించబోతుంది? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం లేదా? మంత్రివర్గ విస్తరణపై పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. ఈ రోజు మన టాపిక్ మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. అసలు ఎవరికి మంత్రి పదవి వస్తుంది? మొత్తం మీద చూసుకున్నది ఉంటే మే మొదటి వారంలో ఈ క్యాబినెట్ విస్తరణ జరగబోయే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకునేది ఉంటే ఉమ్మడి 5 జిల్లాల నుంచి 5గురు ఎంపిక చేసినట్లయితే ఒక అంతర్గతంగా సమాచారం అయితే ఉంది. ఎవరికి మంత్రి పదవి లభిస్తుందనే అంశంపై అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటుంటే ఆ నాయకులు వారికే మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది. అన్ని అనుకూలిస్తే మే మొదటి వారంలో మంత్రి పదవి విస్తరణ ఒకటి, జూన్ 2వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఒక రాజకీయ వర్గాల్లో అయితే ఒక అంతర్గత అయితే చర్చ అయితే నడుస్తుంది. సో ఇంతలో ఆలస్యం కావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అసలు అభ్యర్థులు ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే అంశంపై కొద్దిగా చర్చ నడిచింది. ఫైనల్ గా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే వారి దగ్గరికి ఒక చిట్టా అయితే పంపించడం జరిగింది. ఫైనల్ గా 5 జిల్లాల నుంచి 5గురు మినిస్టర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అయితే ఒక బయటికి రావడం జరిగింది. సో ఆ 5గురు ఎవరనే అంశంపై పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలో ముఖ్యంగా చూసుకునేది ఉంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి, అదే విధంగా బీసీ సామాజిక వర్గం నుంచి 2కి, అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి 2కి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం 5గురికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కులగణన సర్వే అనేది ఇక్కడ పనిచేయలేదు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా వారికి 2కే మంత్రులు పదవి కేటాయించే అవకాశం ఉన్నట్లయితే ఒక చర్చ నడుస్తుంది. ఒకసారి కనుక ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి పేర్లను పరిశీలిస్తే ఒకసారి చూసుకునేది ఉంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. వారి పేరు ఏంటంటే ఒకసారి మల్లు భట్టు విక్రమార్క ఒకరు, మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ 3కి మంత్రి పదవిలో కీలకమైన శాఖలు కూడా వీళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చూసుకునేది ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరికి కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు. అదేవిధంగా చూసుకుని ఉంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చూసుకుని ఉంటే 2కి మంత్రి పదవి దక్కడం జరిగింది. వారిలో పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళు కూడా మంత్రి పదవిలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుని ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆల్రెడీ సీఎం అక్కడి నుంచే ఉన్నాడు కాబట్టి జూపల్లి కృష్ణారావు, ఆయనకు కూడా మంత్రి పదవి దక్కడం జరిగింది. వరంగల్ నుంచి, ముఖ్యంగా వరంగల్ నుంచి ఇది చాలా కీలకం. ఎందుకంటే 2 మహిళలకి అక్కడ కేటాయించడం జరిగింది. ఒకరు సీతక్క, మరొకరు కొండ సురేఖ గారికి కూడా మంత్రి పదవి చోట్లు దక్కడం జరిగింది. ప్రధానంగా త్వరలో క్యాబినెట్ విస్తరణ అన్నాం కాబట్టి క్యాబినెట్ విస్తరణలో 5గురు పేర్లు అయితే వినబడుతున్నాయి. ఆ 5గురు కూడా ఒకరు ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరొకరు కరీంనగర్ జిల్లా నుంచి, ఇంకొకరు నల్గొండ, మరొకరు మహబూబ్ నగర్, ఇంకొకరు నిజామాబాద్ నుంచి. ఈ ఉమ్మడి 5 జిల్లాల నుంచి క్యాబినెట్ లో మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లయితే ఒక సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకుని ఉంటే ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో 5గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుని ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని విమలాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆల్ శ్రీనివాస్ పేరు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఏదైతే ఉందో సుదర్శన్ రెడ్డి పేరు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే అయినటువంటి కావేటి శ్రీహరి పేర్లు అయితే స్పష్టంగానైతే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారికంగా సమాచారం అయితే ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రి పదవిలో చోటు దక్కలేదు. సో ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలో వివేక్ వెంకట స్వామి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లయితే ఒక సమాచారం ఉంది. ఒకసారి కనుక వివేక్ వెంకట స్వామి గురించి మనం తెలుసుకుంటే వాళ్ళ దాదాపు సుమారు ఒక 60 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో వాళ్ళ నాన్నగారైనటువంటి వివేక్ వెంకట స్వామి వాళ్ళ నాన్నగారైనటువంటి కాక గుడిసెల వెంకట స్వామి అంటారు ఆయనను. ఆయన ఆయన రాజకీయ వారసత్వంగా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన గతంలో కూడా 2009 సంవత్సరంలో ఎంపీగా కూడా పనిచేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి 2009 సంవత్సరంలో ఎంపీగా పనిచేయడం జరిగింది. తదనంతరం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా ఇప్పటికీ ఒకరు ఎంపీ, 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ అయినటువంటి వినోద్ ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నది ఉంటే ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ వెంకట స్వామికి త్వరలో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే ఒక సమాచారం. సో ఓవరాల్ గా చూసుకున్నది ఉంటే వారికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కూడా వారి ఇంటికి పోయి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఆహ్వానించింది అనేది ఒక సమాచారం వస్తుంది. అప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగిందంట, మీరు పార్టీలోకి రండి, త్వరలో కూడా మన ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. త్వరలో జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణలో ఆల్మోస్ట్ వివేక్ వెంకట స్వామికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నది. అదే విధంగా చూసుకుని ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన సీనియర్ పార్టీ నాయకులు, దాదాపు 70 ఏళ్ల వయసు ఉంటుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో కూడా షకీల్ పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షకీల్ పై ఆయన గెలుపొందడం జరిగింది. గతంలో కూడా 2009 సంవత్సరంలో కూడా వైఎస్ క్యాబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆయనకు కూడా ఆల్మోస్ట్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. సీనియర్ గా కూడా రాజకీయంగా విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి, ఆల్మోస్ట్ 70 సంవత్సరాల వ్యక్తి. ఆయనకు అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పేర్లు చూసుకున్నది ఉంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇస్తా అనుకున్నారు. సో అది క్యాన్సిల్ చేసి సుదర్శన్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలో పక్కా బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పేరు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయనకు మంత్రి పదవి వస్తుందని. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఇట్లా పరిశీలిస్తే కనుక ఆయన 2009 సంవత్సరంలో భువనగిరి ఎంపీగా గెలుపొందడం జరిగింది. తర్వాత 2016 సంవత్సరంలో కూడా కౌన్సిల్ మెంబర్గా ఉండడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మునుగోడు నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఉప ఎన్నిక రావడంతో కూడా అక్కడ ఓటమి పాలవడం జరిగింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఆయనకి ఇచ్చిన హామీ మేరకు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అధికారంలోకి వస్తే మీకు కూడా మంత్రి పదవి కూడా వస్తుందని అయితే హామీ ఇవ్వడం జరిగిందని రేవంత్ రెడ్డి కూడా ఆయన స్వయంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది, నాకు హోమ్ అయితే బాగుంటుంది, ఖచ్చితంగా నాకు హోమ్ మినిస్టర్ ఇస్తారనేది అయితే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలో ఉండ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో కూడా ఆయనకు భువనగిరి కాన్స్టిట్యున్సీ అప్పగించడం జరిగింది. ఎవరికైతే ఎంపీ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించారో వారి చోట్లలో ఒక ఎమ్మెల్యేకి అప్పగించినటువంటి భువనగిరి నియోజకవర్గాన్ని స్వయంగా ఆయన గెలిపించడం జరిగిందని, ఎవరు కూడా వాళ్ళకి అప్పగించిన పని చక్కగా చేయలేదని వివాదాస్పద వ్యాఖ్యలు జరిగింది. సీఎం మిత్రుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించడం జరిగింది. సో అందుకే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం ముందైతే డిమాండ్ చేయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు వాకటి శ్రీహరి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందినటువంటి వాకటి శ్రీహరి తొలిసారిగా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే మాత్రం చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికే
ఆ మక్తల్ నియోజకవర్గంలో తన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ ఒకరికి మాత్రమే మంత్రి పదవి ఉంది, అది జూపల్లి కృష్ణారావు. సో కావేటి శ్రీహరి కనుక మంత్రి పదవి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని ముదిరాజ్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఇప్పటికి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయనను పదవి అడ్డుకుంటారని రెడ్డి సామాజిక వర్గాలపై కూడా వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా వాకటి శ్రీహరికి ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున కేటాయించాలనే ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి సీఎంను కూడా ఆ కాన్స్టిట్యూన్స్ లో తిరగనియమని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అన్ని విధాలుగా చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీలో అత్యధికంగా జనాభా ఎవరంటే ముదిరాజ్ కమ్యూనిటీ. సో ముదిరాజ్ కమ్యూనిటీకి ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని వాకటి శ్రీహరి అయితే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టు ఒక సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర వహించిన జిల్లా ఏదైనా ఉంటే కరీంనగర్ జిల్లా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి వెములవాడ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే ఒక అంతర్గతంగా సమాచారం అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కూడా ఒక కాపు వర్గానికి సంబంధించిన వారు వి హనుమంతరావు ఇంట్లో కూడా ఒక సమావేశం కావడం జరిగింది. కాపు వర్గంలో ఖచ్చితంగా రాజకీయంగా చైతన్యవంతులు ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో చోట్లు దక్కాలని కూడా వారు ఒక తీర్మానం చేసినట్లయితే ఒక సమాచారం. అంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర జనాభాలో చూసుకుంటే వారు 4వ వంతు ఉన్నారు. గతంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో వారి యొక్క సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి కులగణన సర్వేలో కూడా వారి సంఖ్య తగ్గడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కాపు సామాజిక వర్గం కూడా ఆగ్రహంతో ఉన్నారు. దీనంతా కప్పిపుచ్చడానికి క్యాబినెట్ హోదాలో కనుక మంత్రి ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే కొంచెం చల్లబడే అవకాశం ఉన్నదనే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కాపులు రాజకీయంగా చాలా చైతన్యవంతులు కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెములవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ కు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఒక్కసారి గనక గతంలో పరిశీలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 టర్మ్ లో కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పుడు 2014లో అధికారంలో వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగి రామన్నకు, అదే విధంగా తదనంతరం ఏర్పడినటువంటి రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు కూడా దాదాపు మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి సో అదే తరహా కూడా ఆలోచన ఉన్నట్టు అయితే అర్థమవుతుంది. సో త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లయితే ఒక సమాచారం ఉంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2 మంత్రులు కూడా కొనసాగుతున్నారు. ఒకరు మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. అదే విధంగా ఉస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ గా కూడా ఆయన మంత్రి శాఖలో కూడా పనిచేస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మానకొండూరు, చొప్పద నియోజకవర్గం చెందినటువంటి కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కలవడం జరిగింది. మాకు కూడా మంత్రివర్గంలో చోటిస్తే మా కమ్యూనిటీకి బాగుంటుందని ఒక లాబింగ్ అయితే చేయడం జరుగుతుంది. వస్తుందో రాదో అనే విషయం పక్కన పెడితే మాత్రం వెములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ కి మున్నూరు కాపు సామాజిక వర్గంలో పక్కాగా మంత్రి పదవి బెర్త్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే ఆది శ్రీనివాస్ దాదాపు ఆయన కెరీర్ కూడా చూసుకున్నది ఉంటే ఒక జెడ్పీటీసీగా, ఒక ఎంపీపీగా, విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసి అంచెలంచెలు ఎదుగుతూ కూడా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిగా మంచి పేరుంది. ఆయన గతంలో 2009వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోవడం జరిగింది. తదనంతరం 2010వ సంవత్సరంలో కూడా ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో ఓటమి చెందడం జరిగింది. తర్వాత జరిగినటువంటి 2014వ సంవత్సరంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి 2018 జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. ఆల్మోస్ట్ 4 టర్ములు ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 5వసారి ఆయన గెలుపొందడం జరిగింది. ఇవన్నీ చూసుకునేది ఉంటే
వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది గతంలో. అదే విధంగా సీఎం నుంచి సీఎం రేవంత్ రెడ్డిని వేములవాడ నియోజకవర్గానికి ఆహ్వానించి వేములవాడ అభివృద్ధి ఒక మాస్టర్ ప్లాన్ అనేది తయారు చేసి వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఒక పరుగులు పెట్టిస్తున్నారనేది ఒక చర్చ నడుస్తుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే త్వరలో జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది వేచి చూద్దాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ సంతోష్.